నమస్కారం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన సింగ్ గీతం ఒక సంగీత ప్రధాన ఫాంటసీ డ్రామా. 90 ఏళ్లకు పైబడిన వయస్సులో కూడా దర్శకుడు చూపించిన సృజనాత్మకత ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సంగీతం ద్వారా కథను చెప్పే అరుదైన ప్రయత్నంగా ఈ చిత్రం నిలుస్తుంది. కుబేరపురం అనే కల్పిత గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకృతి సంపదలపై మానవ దురాశ, పర్యావరణ పరిరక్షణ, ప్రేమ, మానవత్వం వంటి అంశాలను మ్యూజికల్ ఫాంటసీ రూపంలో ఆవిష్కరించారు. గ్రామ ప్రజల జీవితాల్లో జరిగే సంఘటనలు, ప్రకృతితో వారి అనుబంధం, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని దోపిడీ చేసే శక్తుల మధ్య సంఘర్షణ కథకు ప్రధాన బలం. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం. గతంలో ఆయన రూపొందించిన ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం వంటి చిత్రాల్లో కనిపించిన ప్రయోగాత్మక శైలి ఇందులోనూ కనిపిస్తుంది. కథను సంగీతంతో ముందుకు తీసుకెళ్లే విధానం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. నటీనటులు తమ పాత్రల పరిధిలో మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వారి ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి ప్రాణం పోశారు. పాటలు కథలో భాగంగా సాగుతూ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. నేపథ్య సంగీతం కూడా భావోద్వేగాలను మరింత బలంగా పలికిస్తుంది. ఛాయాగ్రహణం విషయానికి వస్తే ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. గ్రామీణ వాతావరణం, పచ్చని ప్రకృతి, ఫాంటసీ అంశాలు తెరపై అందంగా కనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్గా సంగీతం శ్రీనివాసరావు గారి వినూత్న దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, ప్రకృతి పరిరక్షణపై మంచి సందేశం, భావోద్వేగభరితమైన క్లైమాక్స్ నిలుస్తాయి. అయితే నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా అనిపించడం మైనస్ పాయింట్స్గా చెప్పవచ్చు. ప్రయోగాత్మక సినిమాలు, సంగీత ప్రధాన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభవాన్ని అందిస్తుంది. కుటుంబ సమేతంగా వీక్షించదగిన చిత్రంగా కూడా నిలుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే సింగ్ గీతం ఒక సాధారణ సినిమా కాదు. సంగీతం, ప్రకృతి, మానవ విలువల కలయికగా రూపొందిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక ప్రయత్నంగా నిలుస్తుంది.